ఎన్డీఏ కూటమి బీహార్లో అద్భుతమైన విజయం సాధించిందని 69% ఓటింగ్ సాధించడం గొప్ప విషయమని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో చేసుకొని వెళ్తే విజయాలు ఎలా ఉంటాయో ఇది ఒక నిదర్శనమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, నితీష్ కుమార్లకు అభినందనలు తెలిపారు. ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోవడం అనేది జరిగింది. ఓటర్ టర్న్అవుట్ కనుక చూసినట్లయితే దగ్గర 68% నుండి 69% వరకు కూడా ఓటర్ టర్న్అవుట్ రావడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలు నమ్మకాన్ని కనబరిచారు అనేది మనం గట్టిగా నమ్మదగ్గ విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఆ మేరకు రావడం అనేది అది గొప్ప. ఆంధ్రాలో 70-72 రాకపోతే మనం ఆశ్చర్యపోవాలి. అలాగే బీహార్ లో 69 దాకా వచ్చిందంటే మనకి అది నిజంగా మనం అందరం కూడా స్వాగతించదగ్గ విషయం. అదే విధంగా ఈ యొక్క ఫలితాల మాధ్యమంగా బీహార్ ప్రజలు ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని వారు ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఫలితాల మాధ్యమంగా మనకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటికి పెద్దపీట వేస్తూ అక్కడ గనక పరిపాలన జరిగినట్లయితే ఖచ్చితంగా అటువైపు ప్రజలు ఉంటారు అనేటువంటి విషయానికి ఇంతకు ముందు ఏదైతే ఉన్నదో అంటే మహాగఠబంధన్ అప్పట్లో కాంగ్రెస్, ఆర్జేడీ అందరూ వారి యొక్క కలయికలో ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో అసలు లా అండ్ ఆర్డర్ లేదు, డెవలప్మెంట్ అనేది లేదు. అయితే నితీష్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో లా అండ్ ఆర్డర్ అదుపులోకి రావడం జరిగింది. అదే విధంగా రోడ్లకి సంబంధించి కూడా కొంత మేరకు అక్కడ చాలా అభివృద్ధి జరిగినటువంటి నేపథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే మంచి సమన్వయంతో వెనకబడినటువంటి బీహార్ రాష్ట్రాన్ని చక్కగా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలు నమ్మి విశ్వసించి గుడ్ గవర్నెన్స్ అంటే సుపరిపాలనకి, అదే విధంగా అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇవాళ అద్భుతమైనటువంటి ఫలితాన్ని ప్రజలు అంటే బీహార్ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి అందివ్వడం జరిగింది. 100 సీట్లు పైబడి ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోవడం అనేది జరిగింది. ఓటర్ టర్న్అవుట్ కనుక చూసినట్లయితే దగ్గర 68% నుండి